హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో దేవా మిథున కలవాలని ఎంతమంది కోరుకుంటున్నారో కదా. కానీ వీళ్ళందరికీ నిరాశే ఎదురైనట్టుగా మళ్ళీ వీళ్ళిద్దరు విడిపోవడానికి ఇంకొక కారణం అయితే దొరికింది. ఇక దేవా మాత్రం ఏం చేస్తాడు, తన మనసులో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ అందరూ మాటలు విని 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 విసిగిపోయాడు. ఎందుకంటే ఎవరికీ సంతోషం లేకుండా చేస్తున్నాను ఏంటి నేను అని చెప్పేసి తన మనసులో బాగా ముద్ర పడిపోయింది. ఒక సైడ్ వచ్చేసి మిథున వాళ్ళ నాన్నగారు వచ్చేసి, నీకు నా బాధ అర్థం కావట్లేదా, నా కూతుర్ని వదిలేసి నా దగ్గరికి పంపించేసేయి ఆయన అంటాడు. ఇక దేవా వాళ్ళ నాన్న కోపం వచ్చినప్పుడల్లా, నువ్వు తాళి కట్టడం వల్లే కదా అందరూ మన ఇంటి మీదకి వస్తున్నారని ఈయన అంటాడు. ఇక దాంతో వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా, అసలుకి నీలాంటి రౌడీకి నా చెల్లెలు కావాలని వాళ్ళు అంటారు. అయ్య బాబోయ్, ఈ గొడవలన్నీ ఎందుకురా బాబోయ్, ఇక నేను ప్రేమించడమే పెద్ద తప్పైపోయింది, తాళి కట్టడమే పెద్ద తప్పైపోయింది, కాబట్టి ఈ అమ్మాయిని వదిలించుకుంటేనే బెటర్ అన్నట్టుగా ఇక దేవా అయితే నిర్ణయం తీసేసుకుంటాడు గట్టిగా. ఎందుకంటే అది అమ్మాయి మంచి కోసమే అని తను అనుకుంటున్నాడు. కానీ తనకు అంటే మిథునకి దేవా దగ్గర ఉండడమే తన సేఫ్టీ అనేది అర్థం కావట్లేదు. సరే, అసలు ఈరోజు సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం, ఏం జరిగిందో చూసేద్దాం. ఇక దేవా అయితే అస్సలు ఒప్పుకోకుండా, నేను నా మాటను నిలబెట్టుకున్నాను, నువ్వు నీ మాటను నిలబెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేస్తాడు మిథునకి. దాంతో ఇంటిల్లిపాది స్టన్ అయిపోతారు. ఇదేంట్రా, ఇదేం డీలింగ్ రా బాబోయ్ అన్నట్టుగా. ఇక దాంతో వాళ్ళ అమ్మగారు వచ్చేసి, రే నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు, మిథున ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా అంటే, ఇదిగో నేను వాళ్ళ నాన్నని కానీ తీసుకొస్తానంటే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను మాట తీసుకున్నానని చెప్పి అక్కడ జరిగిన విషయాన్ని చెప్తాడు. ఇక దాంతో వాళ్ళ అమ్మ చెంప మీద చెల్లని కొట్టి, నీకేమన్నా బుద్ధుందా, అయినా కానీ ఇదేం డీలింగ్ రా, తనేమన్నా వస్తువా ఏంటి, ఊరికే వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేదానికి, ఉండమంటే ఉండేదానికి, తను నీ భార్య, తాళి కట్టిన భార్య కదా, అంటే మరి తాళి కట్టిన భార్య నేనే చెప్తున్నాను కదా, అంటే భర్తగా నేనే చెప్తున్నాను తనని వెళ్ళిపోమని చెప్పేసి, అసలు నేను అమ్మాయిని ఇష్టపడనే లేదు, సో ఇక అయినా కానీ నేనైతే నా మాట నిలబెట్టుకున్నాను కాబట్టి తన మాట కూడా తను నిలబెట్టుకుంటుందని నేను అనుకుంటున్నాను, మీరెవరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక వాళ్ళ అమ్మ మాత్రం ఊరుకోకుండా, ఇది నీ ఇల్లు కాదు, ఇది మా ఇల్లు, తనకు కూడా ఈ ఇంటి మీద హక్కు ఉంటుంది, తను వెళ్ళాలనుకుంటేనే వెళ్తుంది, లేదంటే వెళ్ళదు, అయినా అసలు మిథున ఎక్కడికి వెళ్ళదురా, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, అయినా కానీ ఆయన ప్రాణాలు, అంటే జడ్జి గారి ప్రాణాలను అడ్డు పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా తప్పు చేసావురా దేవా అని చెప్పేసి తిడుతూ ఉంటారనమాట. ఇక దాంతో వాళ్ళ నాన్న వచ్చేసి, నేను మనిషిగానే, అంటే ఒక కొడుగ్గా నిన్ను నా జీవితంలో నుంచి ఇలాంటి కొడుకుని కన్నానా అని చెప్పేసి వదిలేసుకున్నాను, బట్ ఈరోజు చెప్తున్నాను, నువ్వు నా జీవితం అంటే మనిషిగా కూడా నేను నిన్ను ఇక లెక్క చేయండిరా, అయినా నీకు చెప్పడం వేస్ట్, నా యొక్క బుద్ధితనం కాకపోతే నేను మాట్లాడినా నువ్వు ఎట్లో వినవు, నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటావు, మనిషిగా ఎలాగో చచ్చిపోయావు, ఇక కొడుగ్గా కూడా చచ్చిపోయావు, ఇక నా మాటకి వాల్యూ లేదని అర్థమైపోయింది, కాబట్టి నేనేమి చెప్పను, మీ ఇష్టం ఏదంటే అది చేసుకో అని చెప్పేసి ఆయన కూడా చెప్తాడు. ఇక దేవా కూడా అందరికీ ఒకటే చెప్తాడు, ఇంకేం చేయమంటారు నన్ను, అందరూ నన్ను తిట్టేవాళ్లే, మన నాన్న ఏమన్నారు, ఈ అమ్మాయికి తాళి కట్టడం వల్లే కదా మనకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి, వాళ్ళ అన్న వచ్చి మనల్ని ఎంత బెదిరించి వెళ్ళాడో చూశారు కదా, అవన్నీ ఇక చూస్తూ చూస్తూ నేను ఏం చేయమంటారు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో వాళ్ళ అమ్మ వచ్చేసి, సరేరా ఏదో బాధలో ఏదో అంటాడు అంతేకాని ఊరికే అమ్మాయిని పంపించేసేమని మేము చెప్పట్లేదు కదా అంటే, అయినా నాకు అవసరం లేదు, ఒకడు వచ్చి వాళ్ళ అన్నొచ్చి మనల్ని బెదిరిస్తాడు, వాళ్ళ నాన్నొచ్చి ఇంకోటి చెప్తాడు, ఇవన్నీ నేను తాళి కట్టడం వల్లే కదా, కాబట్టి నేనే అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చాను, నేనే పంపించేస్తున్నాను, ఇంకెవరు జోక్యం చేసుకోవద్దు, ప్లీజ్ మీరు వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక వాళ్ళ అత్తగారు వచ్చేసి, మిథున నువ్వు మాత్రం వెళ్ళకమ్మా, ఇది నీ ఇల్లు, సో నీకు మాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది, అయినా వాడికి ఏం హక్కు లేదు, వాడు చెప్పిన మాట వినద్దు అని చెప్తూ ఉంటే, ఇక మిథున అయితే బాధపడుతూ ఆలోచిస్తూ, ఇక మొత్తానికి లేదత్తయ్య నేనైతే వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అని చెప్తుంది. ఇక అందరూ మళ్ళీ ఫేసెస్ అందరి చూపిస్తారనమాట. ఇక సూర్యకాంతం వాళ్ళ ఆయన మాత్రం హ్యాపీగా, అబ్బా సూపర్ డైలాగ్ చెప్పేసిందిరా, మనకు అడ్డు తొలగిపోతుంది అన్నట్టుగా వాళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా ఉంటారు, మిగిలిన వాళ్ళంతా షాక్ అవుతారు. ఇక ప్రమోదిని కూడా అంటుంది, ఏంటి మిథున నువ్వేం చెప్తున్నావు, అసలు దేవా చేసిందే తప్పు అనుకుంటే మళ్ళీ నువ్వు కూడా తప్పు చేస్తానంటావేంటి, అసలు ఎందుకు ఇలాగా మీరిద్దరూ చేస్తున్నారు, సో మీరిద్దరు కలిసి ఉండాలని మేమంతా కోరుకుంటుంటే మీరిద్దరు ఇలా మాట ఇచ్చుకొని ఇలా వెళ్ళిపోవడం ఏంటి అని చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ పెద్ద బావగారు కూడా, అమ్మ వాడు చేసింది తప్పే, కానీ నువ్వు కూడా ఇలాగా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోకు, ఉండు అని చెప్తుంటారు. లేదు బావగారు, లేదు, ఎందుకంటే నేను కానీ ఇప్పుడు ఇక్కడ కానీ ఉన్నానంటే ఇక మా ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకానికి ఇక
నమ్మకం అంతా పోతుంది. అలా బ్రతకడం నాకిష్టం లేదు. తను కట్టిన తాళికి నేనెంత విలువిచ్చానో తనకిచ్చిన మాటకు కూడా నేను అంతే విలువిస్తాను. సో, మాటని నేను కాదనను. నేను వెళ్ళిపోతున్నాను మా పుట్టింటికి అని చెప్పేసి చెప్తుందనమాట. అయితే ఇంక వెళ్ళి సర్దుకోపో అని చెప్పేస్తారు. ఇక అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక మిథున మాత్రం పైకి వెళ్ళిపోయి తను అన్నీ ఊహించుకుంటుంటుంది. అంటే దేవాతో తన జీవితాన్ని తను ఎట్లాగా ముందు జరిగిన కొన్ని మంచి మంచి మెమరీస్ అన్నిటిని తన మీద పడ్డము, తనని రెడీ చేయడము, అంటే బొట్టు పెట్టి అలాగా ఆట పట్టించడము, తన మీద ఎంత ప్రేముందో ఇవన్నీ ఊహించుకుంటూ బాధపడుతూ, ఏడుస్తూ పైన ఉంటుంది. ఇక మళ్ళీ వాళ్ళమ్మ, "రేయ్! ఎందుకురా నువ్వు ఇలా తప్పుల మీద తప్పు చేసుకుంటూ పోతున్నావు? అటువంటి బంగారం అనేటువంటి భార్య నీకెక్కడ దొరుకుతుందిరా? నిన్ను ప్రేమించే అమ్మాయి ఇంక మళ్ళీ రాదురా. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? నువ్వు తప్పు మీద చేస్తున్నావు" అని చెప్తూనే ఉంటుంది. "లేదమ్మా, మీరెన్ని చెప్పినా నేనైతే ఈసారి ఇంకా ఊరుకునేది లేదు. తను వెళ్ళిపోవాల్సిందే" అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక మళ్ళీ ప్రమోద్‌ని అలాగే వాళ్ళ ఆయన ఇద్దరూ మళ్ళీ పైకి వెళ్ళి, "మిథున, బట్టలన్నీ సర్దుకుంటున్న టైంలో ప్లీజ్ మిథున, నువ్వు మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు. దేవా చేసిన తప్పే. ఎందుకంటే మీ నాన్న ఆల్రెడీ ఆ కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆ మాట అడగడమే ఫస్ట్ తప్పు. కానీ నువ్వు మాట ఇవ్వడం ఎందుకు" అనంటే, "అదేంటి బావగారు, మరి మా నాన్న ఏమన్నా అయితే నేను ఎట్లా భరించగలను? సో, తను అదే మా రౌడీలు ఇచ్చిన గడువు గంట మాత్రమే. అప్పటికే హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది. ఇంకా హాఫ్ ఎన్ అవర్ మాత్రమే ఉంది. ఇక మీ నాన్నని కాపాడాలా వద్దా? లేదంటే నువ్వు వెళ్తావా లేదా?" అని మీ తమ్ముడు అడిగినప్పుడు నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నాకు మా నాన్నంటే ఇష్టం కాబట్టి నేను మాట ఇచ్చేసానంటే, "అదేం లేదమ్మా, వాడు చాలా మంచివాడు. నువ్వు మాట ఇవ్వకపోయినా కానీ వాడు మానవత్వంతో అన్నా కాపాడుండేవాడు కదా!" అంటే, "ఏమో బావగారు, అవన్నీ నాకు తెలీదు. ఆ టైంలో నాకు ఏ ఆలోచన లేదు. మా నాన్నని కాపాడుకోవాలన్న ఒక ఆలోచన మాత్రమే ఉన్నింది. అయినా ఇంక నేనేం చేయలేను. నా చేతుల్లో ఏమీ లేదు కదా!" అని చెప్పేసి పాపం సర్దుకుంటూ ఉంటే, ఇక పాపం వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వాళ్ళ బావగారైతే, "అమ్మ, అంటే ఏ పని బాట లేకుండా ఇంట్లోనే పడి నేను కూర్చొనున్నాను. కానీ నీ మాటల ద్వారా నన్నెంతగా మార్చావో నాకు తెలుసు. నీలాంటి మంచి భార్యని మిస్ చేసుకుంటున్నందుకు వాడు చాలా దురదృష్టవంతుడు. సో, ప్లీజ్ అమ్మా ఎళ్ళకు" అని చెప్పి మళ్ళీ బ్రతిమలాడుతా ఉంటే, "లేదు లేండి, నేను బయలుదేరుతాను" అని చెప్పేసి ఇక బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది. ఇక దేవా అయితే మొహం చూడాలి, పాపం ఏడుస్తూ ఉన్నాడు. కానీ బయట కన్నీళ్లు కనిపించకూడదు. ఎందుకంటే మనసులో తనకి ఏం ఏర్పడిపోయిందంటే, నా వల్ల వీళ్ళ కుటుంబానికి, మిథునకి ఎప్పటికైనా ప్రమాదం వస్తుంది. కాబట్టి ఈ అమ్మాయిని దూరంగా పంపించేసేయాలి అన్నది ఒక్కటే తన మనసులో ఉండిపోయిందనమాట. వాళ్ళ నాన్న చెప్పిన మాటలు, ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు తన బుర్రలోకి పాపం ఎక్కించుకొని, తను ఎంత బాధపడుతున్నా, ఎంత ఇబ్బంది పడుతున్నా పైకి కనిపించకుండా పాపం తను వస్తూ వీళ్ళిద్దరు కళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. "నేను వెళ్ళాలా" అన్నట్టుగా మిథున అంటే, "అవును వెళ్ళాలి" అన్నట్టుగా దేవా చెప్తూ ఉంటాడు. పాపం ఇది మాత్రం చాలా సాడ్ ఎపిసోడ్‌గా ఈ రోజైతే ముగియబోతుంది. సో, ఇక వీళ్ళిద్దరు అట్లా మాట్లాడుకొని, "నువ్వు ఇంక వెళ్ళాలి, టైం అయింది" అన్నట్టుగా ఇక చెప్పుకుంటూ ఉంటారు కళ్ళతోనే. ఓకే అని చెప్పేసి ఇంక ఇతను మారేతట్టుకు లేడు, ఇక ఉండమనే తట్టుకు లేడులే అని చెప్పేసి ఇక బ్యాగ్ తీసుకొని బయలుదేరుతున్న టైంకి ఇక అక్కడికి సూర్యకాంతం అయితే వచ్చేస్తుంది. ఈ గొడవంతట్లో మధ్యలో, "ఏవండి, నన్ను గిల్లండి, అసలు నిజమేనా? మిథున మేడం వెళ్ళిపోతుందా?" అని చెప్పేసి రంగాతో చెప్తుంటుంది. వాడు పెద్దగా గిల్లతాడనమాట. అబ్బా! భలే ఉంది కదా ఈ సీన్ అని చెప్పేసి వీళ్ళిద్దరు మాత్రమే ఇంట్లో సంతోషపడేవాళ్ళు. ఈ అమ్మాయి వెళ్తున్న టైంలో మళ్ళీ, "ఆగు, ఆగు మిథున మేడం" అంటూ వచ్చేసింది. ఏంటి అనంటే, "నువ్వు ఈ ఇంట్లో విలువైనది ఒక వస్తువు ఎత్తుకొని వెళ్తున్నావు. ఆ వస్తువుని ఇంట్లోనే పెట్టేసి వెళ్ళు" అని చెప్తాదనమాట. ఏంటి ఆ వస్తువు అంటే, మెడలో తాళిని చూపించి, "ఇదిగో ఇది కూడా తీసేసి అక్కడ పడేసేసి వెళ్ళిపో నువ్వు నీ పుట్టింటికి" అని చెప్పేసి కఠినంగా చెప్తుంది సూర్యకాంతం. ఇక దాంతో మిథున చాలా కోపం వచ్చేసి, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? నా తాళి ఇది, దేవుడు పార్వతీ పరమేశ్వరుడు నాకు ఇచ్చిన భాగ్యం ఇది, నేను దీన్ని మాత్రం కావాలంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను" అని చెప్తూ ఉంటుంది. ఇక దేవ దాన్ని విని అక్కడికి వచ్చేసి, "అయినా ఇక నాతోనే బంధం తెంచేసుకొని ఇక మన ఇద్దరికి ఏ సంబంధం ఉండదు. ఇది ఇంట్లోనే కాదు, ఇక నీకు నాకు కూడా ఏ సంబంధం ఉండదు. నువ్వు ఆ తాళిని ఇక్కడ తీసి పెట్టేసి వెళ్ళిపో మిథున" అని చెప్తాడు. దాంతో పాపం మిథునకి ఇంకా బాధేసి, "అలా అనద్దు దేవా, నువ్వు, నీతో బంధం ఓకే, కానీ నా తాళిని మాత్రం నేను తీయను. ఎట్టి పరిస్థితిలో నీ జ్ఞాపకంగా నా దగ్గరే ఉంచుకుంటాను" అని చెప్తూ బ్రతిమలాడుతుంటుంది. మరి దేవా దానికి ఒప్పుకుంటాడో లేదో తెలీదు. కానీ ఇక ఇంట్లో నుంచి బయలుదేరడానికి మాత్రం తను నిర్ణయించుకుంటుంది. కానీ ఈ యొక్క
సూర్యకాంతం మాత్రం నీకంత ఇబ్బందిగా ఉంటే నేనే ఆ తాళిని తీసేస్తానని చెప్పి తాళి మీద చేయి వేస్తుంది. ఇంక మిథున ఉగ్ర రూపం చూసి మేబీ కామ్‌గా అయిపోతుందేమో. ఇక తనైతే బయటికి బయలుదేరడానికి రెడీ అయిపోయింది. వాళ్ళ మామగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే, "అమ్మ నీలాంటి మంచి అమ్మాయి నిజంగా మాకు దొరకడం చాలా అదృష్టమని మేము ఫీల్ అవుతున్నాం. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. 10 మందిని మంచి కోరే అమ్మాయివి కాబట్టి నీకు కూడా అన్నీ మంచే జరుగుతాయిలే" అని చెప్పేసి ఆశీర్వదించి పంపిస్తాడు. ఇక దేవా మొహం చూస్తూ ఇంట్లో నుంచి అడుగు బయట పెడుతుంది. ఇక దేవా అయితే ఏడుపు అనేది రాకుండా లోపల లోపలే కుమిలిపోతున్నాడు. మరి వీళ్ళిద్దరి జీవితాలు ఏమైపోతాయో, ఏ మలుపు తిరగబోతుందో, హరివర్ధన్ మారి అతనే వీళ్ళిద్దరిని మళ్ళీ కలపాలి. అప్పుడే బాగుంటుంది. లేదంటే అస్సలు స్టోరీ చూడ్డానికి బాగుండదు. కాబట్టి కథని ఎలా మలుపు తిప్పితే బాగుంటుందో కమెంట్ అయితే చేసేసి